ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ టమాటా రైస్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. టమాటా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 300 గ్రాముల టమాటా పళ్ళు, 1/2 కిలో మంచి బియ్యం, హోల్ గరం మసాలాకి ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, 4 ఇలాచి, 4 లవంగాలు, ఒక పువ్వు, సోయా చంక్స్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ, నానబెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం టమాటా పళ్ళను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మనం వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ప్యూరీ చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. నెయ్యి కొంచెం మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసుకుందాం. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చి బఠానీ కూడా వేసుకుందాం. నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాం. ఒకసారి చక్కగా కలుపుకుందాం. చివరగా సోయా చంక్స్ కూడా వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని చక్కగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం మొత్తం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని టమాటా ప్యూరీలో బాగా ఉడికినంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి, ఆయిల్ కొంచెం పైకి తేలింది, వెజిటేబుల్స్ కూడా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి, టమాటా ప్యూరీ గ్రేవీ మొత్తం దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రైస్ ని యాడ్ చేసుకుందాం. గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే రైస్ అనేది పూలా వీడిపోతుంది. నేను ఇక్కడ రైస్ లోకే సరిపడా వాటర్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. టూ విజిల్స్ అయితే చక్కగా వచ్చేసిందండి. ప్రెషర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి టమాటా రైస్ ఎలా కుక్ అయిందండి చూసేయండి. చూస్తున్నారుగా, వేడి వేడి పొగలతో టమాటా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. చూసారు కదండి, పొడి పొడిగా ఎలా వీడిపోతుందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి చక్కగా సర్వ్ చేసుకుందాం. ఈ టమాటా రైస్ అనేది బ్రేక్ఫాస్ట్ కైనా, లంచ్ కైనా, డిన్నర్ కైనా చాలా బాగుంటుంది. పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి మారం చేస్తారు కదండి. మీరు ఇలా టమాటా రైస్ లో వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసి వాళ్ళకి పెడితే ఖచ్చితంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మేము చూపించినట్టు టమాటా రైస్ ని మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.